అందల్ మండల్ నాదలాపూర్ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫలిత అనే వ్యక్తి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అంటే ఎలా ఉండబోతుందని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ ఇక్కడ కీలక పాత్ర ఏంటంటే గ్రామానికి సంబంధించిన సీనియర్ నాయకులు ఉన్నారు, వారితో కూడా అడిగి తెలుసుకుంటాం. ఒకసారి ఎట్లా ఉండబోతుంది, ప్రచారం కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది అడిగి తెలుసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఇక్కడ నామినేషన్ వేశారు కదా, మరి అభ్యర్థికి మీరు ఆల్రెడీ ప్రపోజల్ ఇచ్చారు కాబట్టి ఎట్లా ఉండబోతుంది? మేము చాలా బ్రహ్మాండంగా ఉంటుందని అనుకుంటున్నాము. విషయం మా క్యాండిడేట్ ఫరీదా గారు గెలిస్తే ఇంకా అభివృద్ధి చేసి చూపెట్టడానికి మాకు అవకాశాలు చాలా ఉంటాయని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మంత్రి గారి సహకారంతో మంత్రి గారు మాకు ఏది అడిగినా కాదన్నాడు కాబట్టి మాకు ఆ ధైర్యం ఉంది. కాబట్టి కంపల్సరీ చేసి గెలిపించుకొని సార్ని అడిగి అభివృద్ధి చేసుకోవడానికి వీలు ఉంటుందని మేము భావిస్తున్నాం. ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారి ఆశీస్సులు మాకున్నాయి. ఆయన సహకారంతోనే మేము వెళ్తున్నాము. ఆయన మా విజయంలో ఆయన పాత్ర ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మీరు క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు అంటే ఈ ఎలక్షన్లో ప్రచారంలో ఏ విధంగా వెళ్ళబోతారో ఎట్లా అంటే అందరూ అభివృద్ధి అని చెప్తారు అసలు అంటే మీరు వెళ్తారు కాబట్టి మీరు సహకారం పెద్దల సహకారంతో అన్ని పనులు చేయడానికి అంటే పెద్దలు వాళ్ళు కూడా చెప్పండి. నీ పేరు మల్లేష్ చెప్పండి, ఎట్లా ఉండబోతుంది ఆమె సర్పంచ్ అభ్యర్థికి మీ ప్రచారం ఏ విధంగా ఉండదు? పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, నందిగా నరసింహ గారు సర్పంచ్ ఉన్నారు. వాళ్ళ సహకారంతో అభ్యర్థిని డిసైడ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా వాళ్ళు ముందడుగు వేస్తారు. పెద్ద మనుషుల సహకారంతో మేము ముందుకు పోతున్నాం. అదేవిధంగా వీళ్ళు గెలిపే లక్ష్యంగా మేము ముందుకు పోతున్నాం, గెలుస్తామని దీన్ని వ్యక్తం చేస్తున్నాం. విజయం కంపల్సరీ అని చెప్పి నాదలాపూర్ గ్రామ కాంగ్రెస్ అభ్యర్థితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెప్పడం జరిగింది.